బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేనా? ఇప్పుడు ఇదే బీసీ వర్గాల్లో ఎడతెగని చర్చగా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు అప్పట్లో అదే కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. ఇప్పుడేమో రేవంత్ సర్కారు జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నదని బీసీ సంఘాలు బగ్గున మండుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు లేవు. దీంతో న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఓబీసీలకు అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఇదే ఇప్పుడు బీసీలకు సరాఘాతంగా మారిందన్న చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేనా? ఇప్పుడు ఇదే బీసీ వర్గాల్లో ఎడతెగని చర్చగా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలను అప్పట్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. ఇప్పుడేమో రేవంత్ సర్కారు జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నదని బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీలకు లేవు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా జేఏసీ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలను, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య బీసీ నేతలందరినీ కూడా రాష్ట్ర బీజేసీ ఏదైతే బీసీ జేఏసీ నేతలందరూ కూడా కలుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం ఏదైతే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 18వ తేదీన జరిగేటువంటి రాష్ట్ర బంద్ కు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమకు బీసీలకు మద్దతు ఉంటుంది. రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. గతంలో 2 సార్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత పూర్తిగా బీసీలకు సంబంధించి ఖచ్చితంగా అయితే న్యాయం చేసే విధంగానే తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను ఇప్పటికైనా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ నేతలందరూ కూడా గుర్తించాలి. లేదంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు కూడా ముందస్తుగానే జారీ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బీసీలకు అన్యాయం చేసే విధంగా ఓవైపు దాదాపు 5 రకాలుగా మోసం చేసింది. ఒకవైపు ఆర్డినెన్స్ అంటూ, ఒకవైపు జీవో అంటూ 2 సార్లు అసెంబ్లీకి, ఒకసారి ఢిల్లీలో ఏదైతే ఢిల్లీలో ఆ ధర్నా కార్యక్రమం చేపట్టారు, రాష్ట్రపతి అంటూ తిరిగారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే ఎజెండాను ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఇకపైన ముందుగానే ఆ బీసీ నేతలందరూ కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూనే ఖచ్చితంగా ముందుకు సాగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా బీసీ సంఘాల మద్దతు, ఖచ్చితంగా బీసీ సంఘాలకు మద్దతు ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో పార్టీ కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 42% ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. దానికి తాము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బీసీ నేతలకు కలిసి బీసీ సంఘాలకు మద్దతు ఉంటుంది. బీసీలందరికీ బీసీ పక్షపాత పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీజేపీ కార్యాలయంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇటు 2 వర్గాలకు సంబంధించి గుజ్జ కృష్ణ కావచ్చు, గుజ్జ సత్యం ఇద్దరు కూడా ఫోటోలు దిగేందుకు అక్కడ ఆయన స్టేజ్ మీదకి వెళ్తా ఉంటే ఫోటోలు దిగేందుకు నువ్వు సీనియర్ కాదు, జూనియర్, నువ్వు ముందెట్లా వెళ్తావు అంటూ కూడా వాళ్ళు చేసుకొని వాళ్ళు బహాబాహికి దిగినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇరు నేతలు కలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కొంత అక్కడ ఉన్నటువంటి సమస్య సర్దుమణిగిపోయింది. థాంక్యూ కిరణ్.